యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుతిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించు. అంటే దేవుడు తల్లి గర్భములు, ఒకటేమో లోకము పుట్టక మునిపే, జగత్తు పునాది వేయక మునిపే, రెండోది చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ తల్లి గర్భములో రూపింపక మునిపే అంట, ఇంకా బయలుపడక మునిపే ప్రవక్తగా నుంచి. అంటే తల్లి గర్భంలో రూపింపబడక మునిపే. ఇంకో సంగతి మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు గారు ఏమంటారంటే ఇక్కడ రోమాలోని సంఘానికి రాస్తూ 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం, రోమా 8:29, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారుడు సారూప్యం గలవారు వారిని ముందుగా నిర్ణయించినాయంట. కాబట్టి ముందుగానే దేవుడు నిర్ణయించినాడు, లేదా ఏర్పాటు చేస్తున్నాను కూడా చెప్పవచ్చు. ఒకటేమో మరి జగత్తు పునాది వేయక మునుపు, రెండవదేమో తల్లి గర్భములు రూపింపక మునుపు, మూడవది ఆయన ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. కనుక రెండవది మనం చూస్తే ఆయన ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నట్టు దేవుని అనాది కాల సంకల్పం, దేవుని గొప్ప సంకల్పం. ఇక్కడ మన మూడో మాట మన పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని మనం చూస్తే అక్కడ చూద్దామండి. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 11వ వచనం. 2వ దినవృత్తాంతం గ్రంథము 29:11లో ఎందుకు ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ 3 విషయాలు మనకు కనపడతాయి. 11వ వచనంలో, నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపం వేయించుటకు. ఒకటి ధూపం వేయటానికి అంట. ధూపం అనేది 141వ కీర్తన 1వ వచనం, నా ప్రార్థన ధూపం వలనను నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యము నీ దృష్టికి అంగీకారమగును గాక. అంటే ప్రార్థన, అంటే ధూపం అనేది ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. అలాగే లూకా సువార్త 1వ అధ్యాయం కూడా ధూప సమయం అని రాబడింది. ఎవరెక్కడ ధూపం వేస్తున్నారంటే యాజకుడైన జకర్యా గారు అండి. జకర్యా గారు ఆయన ధూప సమయం అంటే ప్రార్థనా సమయం. కాబట్టి ప్రార్థనా సమయం, ధూప సమయం అని చూస్తాం. కనుక పరిశుద్ధ గ్రంథంలో అంటే ధూపం వేయటానికి లేదా ప్రార్థన చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. కాబట్టి మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఇక్కడ దేవుని వాక్యంలో ఒకటి ఇక్కడ మనం ధూపము లేదా ప్రార్థన కొరకు. రెండోది ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు 11వ వచనంలో చూస్తే తన సన్నిధిని నిలుచుటకు, ప్రజెన్స్ ఆఫ్ ది లార్డ్, ఆయన సన్నిధిలో నిలవబట్టుకు, దేవుని సన్నిధిలో నిలుచుంటానికంట. కాబట్టి కయ్యూను ఏం చేసినంటే ఆదికాండం 4వ అధ్యాయం చూస్తే కయ్యూను ఏం చేసినట్టు దేవుని సన్నిధిలో ఏం చేసినంట పారిపోతూ వచ్చిన సందర్భం అనుస్తాం. దేవుని సన్నిధి నిలవకుండా అక్కడ దేశ దిమ్మరైపోయినాడు కయ్యూను. అలాగే యోనా గ్రంథం 1వ అధ్యాయం కూడా చూస్తే ఆయన కూడా దేవుని సన్నిధిని చేయమని అంటే యోనా గారు పారిపోయడానికి రాబడతాం. కానీ ఇక్కడ దేవుడు ఎందుకు ఏర్పరుస్తుంటే ఆయన సన్నిధిలో మనం నిలవడానికి, దేవుని సన్నిధిలో నిలుచుట ఎలాంటిదంటే జకర్యా గ్రంథం రాబడింది, నా సన్నిధి నిలుచు భాగ్యము నీకు ఇస్తున్నాడు అన్నాడండి. అది దేవుని దాసులకి, ప్రధాన యాజకుడు అంటే దేవుని సేవకులకు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే నువ్వు దేవుడు పవిత్రపరిచిన తర్వాత ప్రశస్త వస్త్రంతో అలంకరింపజేసి అంటాడు, నా మందిరం ఆవరణం కాపాడుగావాడుగా అధికారమై ఉంది అంటాడు. వాస్తవానికి ప్రధాన అధికారి అంటే దేవుడు అండి. రెండోదిగా వాక్యానుసారం చూస్తే దేవుడు తన దాసులను అధికారులుగా నియమించాడు. పౌలు అపోస్తలుడు అంటాడు, మాకు అధికారం లేక కాదు అంటాడు. అంటే ఇది దేవుడు ఇచ్చిన అధికారం. సరే, మనం గమనిస్తే అంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉండడానికి, దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది. మూడవది తెలిస్తే 11వ వచనం రాబడింది 29:11లో, తనకు పరిచర్య చేయుటకును. అంటే మూడవది దేనికోసం ఏర్పాటు చేసుకుంటా ఆయన పరిచర్య చేయడానికి ఏర్పాటు చేస్తున్నాడు, పరిచర్య చేయడానికి. అందుకనే 11లో ఫస్ట్లోనే ఉంది, నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి. అది కాబట్టి అంటే పరిచర్య చేయడానికి పరిచారకులు ఏం చేస్తారు చెప్పండి? పరిచర్య చేస్తారు కదండి. పరిచారకులు పరిచర్య చేసేవారు ఉంటారు. కాబట్టి ఈ లోకంలో అనేక రకాలుగా ప్రభుత్వాలు అధికారులు ఉన్నారు. గవర్నమెంట్ సర్వీసు, ప్రైవేట్ సర్వీసు, ప్రజాసేవని, లోక సేవ, మానవ సేవ, రకరకాల సామాజిక సేవ చేసేవారుగా ఉన్నారు. కాబట్టి పరిచర్య చేసేవారు ఉన్నారు. వీటన్నిటికంటే కూడా ఉన్నతమైనది ఏంటంటే గొప్పది దేవుని యొక్క పరిచర్య, దేవుని సేవ. అందుకే కదా బిల్లీ గ్రహం గారు అన్నారు కదా, ఆయన ఏమనంటే అమెరికా దేశంలో ఆయన దేవుని యొక్క దైవజనుడిగా ఉంటే ఆయన అన్నారంట, అయ్యా దేశంలో నీకు చాలా మంది పరిచయస్తులు, చాలా బిల్లి గ్రహం చాలా పేరుగాంచిన అంతర్జాతీయ సువార్తికుడు కాబట్టి ఆయన్ను
ఏమనంటే దేశ అధ్యక్షుడు నిలవడం అంటే ఆయన ఏమన్నాడు సార్, ఒక ఆఫీసర్ పోస్ట్ నుండి ఒక అటెండర్ పోస్ట్లోకి రమ్మంటావా అన్నాడంట. అంటే అర్థం ఏంటంటే ఆ దైవజనుడు ఎలాంటి వాడంట, ఆ స్పిరిచువల్గా ఆధ్యాత్మిక ఎవరంటే ఒక ఆఫీసర్ పోస్ట్ అది. కాబట్టి అధ్యక్షుడే పదమేమో అటెండర్ పోస్ట్తో పోల్చాడు. అది బిల్లి గ్రహం గారు చెప్తారు ఆయన అనుభవంలో. కాబట్టి అంటే అలాంటి ఉన్నతమైనది దేవుని యొక్క సేవ కనుక దేవుని పరిచయం. అందుకే ఈ పరిచర్య చేయడానికి మనం దేవుని కృప చేత, వాస్తవాన్ని అర్హులం కాకపోయినా దేవుని దయచేత, సంఖ్యాకాండం 18 ఆయన దయచేత, అపోస్తలుడైన పౌలు గలతీ పత్రికలో తిమోతి పత్రికలో వస్తే కృపచేత అంటాడు. కాబట్టి దేవుని కృప, దేవుని దయచేత. అయితే ఇక్కడ మూడోదిగా ఆయన సన్నిధిలో పరిచర్య చేయడానికి. కాబట్టి ఈ లోకంలో అపవాది చేసే పనులు ఉన్నాయి, లోకంలో చేసే మనుషులు చేసే పనులు ఉన్నాయి. దేవుని బిడ్డలంగా దేవుని పరిచర్య చేసే పరిచర్య కొరకు. కాబట్టి కొంతమందిని ఆయా రకాలుగా సాతాను కూడా ఏర్పాటు చేసుకుంటాయంట. ఎందుకంటే అనేకులు నష్టపరచడానికి, అనేక దేవుని రాజ్యాన్ని కూలగొట్టడానికి, లోకంలో అనేకులను దేవుని పరిచర్యకు ఆటంకకరంగా ఏర్పాటు. కొంతమంది దేవుని ప్రజల్లో కూడా, ఒక దైవజనుడు అన్నాడు, దేవుని ప్రజల్లో కూడా ఎలా ఉంటారంటే కొంతమంది వారు దేవుని పని కొరకు సాతాను పని నెరవేర్చడానికి కూడా ఉంటారంట సంఘాల్లో. అంటే వాళ్ళు ఎవరంటే వాళ్ళు అపవాది సంబంధులు. వారు దేవుని సంఘాల్లో ఉంటూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు కొంతమంది విశ్వాసులుగా ఉన్నట్లుగా వాళ్ళు దానికోసం నియమించబడతారు. చూడండి, వాళ్ళకి ఎప్పుడు వివాదాలు, గొడవలు, అధికారం, ఆధిపత్యం, ధనమయ్యే ఉంటాయి. కానీ ప్రభు స్తోత్రము చక్కగా ఇక్కడ మనం దేవుని పరిచర్య అనేది చాలా గొప్ప సంగతి. ప్రార్థన పరిచర్య అప్పుడు మనం చెబుతూ ఉంటాం. కొంతమంది దేవుని సంఘాలుగా చెబుతూ ఉంటాం. దైవ సేవకు మణిబాబు అన్న కానీ మేషక్ అన్న చెప్పి ఇలాగ దేవుని సేవకులుగా ఒకటి ప్రార్థన, రెండవది సువార్త పరిచర్య. అది చాలా సంతోషకరం. కానీ చాలా చోట్ల చూస్తే అలాంటి పరిస్థితులు లేవు. అనేక రకరకాలమైన పరిచర్య, అనేకమైన సాతాను పనులు, శరీర పనులు, లోకంలో రకరకాల పరిచర్యలు దినాల్లో లోకంలో జరుగుతున్నాయి. కానీ దేవుని కృప చేత మనమైతే దేవుని సన్నిధిలో ప్రభు కృప చేతనే మనం ఆయన పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచు. కనుక 3 విషయాలు. ఒకటేమో ఆయనకు ధూపం వేయటానికి, రెండవదేమో ఆయన సన్నిధిలో నిలుచడానికి, మూడవది ఆయనకు పరిచర్య చేయడానికి. ఈ పరిచర్య మరి చేయటానికి దేవుడు ఏర్పడు. ఈ పరిచర్య చివరికి మాట చూస్తే పరిచర్య ఎలా చేయాలనేది కూడా పరిశుద్ధ గ్రంథంలో దాదాపు 10 సంగతులు పైగా ఉంది. ఒక సంగతులు మనం చూసి ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి, ఆ పరిచర్యని మనం ఎలా చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మనకి ఇచ్చిన పరిచర్య చాలా గొప్పది. చాలా మంది పరిచర్య విలువ తెలియక లోకములో అనేక రకాలుగా, లేక దేవుని ప్రజలు కూడా పరిచర్య విలువ ఎరక నష్టపోతున్న వారు ఉన్నారు, ఆత్మీయంగా కోల్పోతున్న వారు ఉన్నారు. దేవుని పరిచర్య చాలా గొప్పది, గొప్ప భాగ్యము, విలువైనది. అది ఇక్కడ మనం ఈ పరిచర్య విషయంలో ఒకటి మనం చూద్దామండి. అపోస్తుల కార్యం 20-24 చూడండి, దయచేసి చదవండి. అపోస్తుల కార్యములు 20-24 ఎలాగ పరిచర్య చేయాలని దేవుడు సెలవిస్తున్నాడు. చదవండి. దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటందు ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలని నా ప్రాణమును ఎంత మాత్రం ప్రేమగా చాలు. ఇక్కడ మనం చదువుకున్న మాటలో అంటే ఎలా పరిచర్య అంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ప్రభువు వలన పొందిన ఈ పరిచర్యను తుదముట్టించవలని. అంటే ఈ పరిచర్య ఒకటి ఎలాంటిదంటే ప్రభువు వలన పొందిన పరిచర్య. కాబట్టి ఈ పరిచర్య దేవుని వలన పొందుకున్న, అంటే ప్రభు ఇచ్చినాడు. వాస్తవానికి మా పరిచర్య దేవుని లేవీలు కానీ, లేదా దేవుని సేవకులు కానీ, లేదా పరిచారకులు కానీ, దేవుని బిడ్డలు విశ్వాసులు కానీ పరిచర్య చేసే వారికి వాళ్ళు పరిచర్యను నేను చేయాలి, మనం చేయాలని కోరుకుంటే వచ్చింది కాదు, మనం ఆశిస్తే వచ్చింది కాదు. ఎలాగంటే ఇది వచ్చింది ప్రభువు వలన పొందుకున్నాడు. అంటే ప్రభు ఇచ్చినాడు, ప్రభు అనుగ్రహించినాడండి. లేవీలకి ఎట్లా అనుగ్రహించినాడో. కాబట్టి దేవుని పరిచర్య అపోస్తలుడైన పౌలు అంటారు. అందుకే 1 కొరింథీ 11 కూడా ఏమంటాడు, ఇక్కడ నేను పొందిన పరిచర్య ప్రభువు వలన పొందిన పరిచర్య అంటాడు. కనుక నేను పొందిన ఇది పరిచర్య ప్రభు వలన పొందిని. 1 కొరింథీ 11 కూడా అక్కడ ప్రభు బల్ల విషయం పై వచ్చిన మాట అంటాడు. ఒకటి మనం టైం ప్రార్థనకు వెళ్దాం కనుక ఈ పరిచర్య ప్రభువు వలన పొందిన పరిచర్యగా ఉండాలని దేవుడు ఆశ. అంటే ప్రభువు మనకు అనుగ్రహించాలి. ప్రభు ఇవ్వకుండా చాలా మంది ఏం చేస్తారు చెప్పండి, లోకంలో చాలా మంది, అంటే సంఘాల్లో కూడా కొంతమంది, అందరు కాదు, కొంతమంది విశ్వాసులు, కొంతమంది ఆ బిడ్డలు ఏం చేస్తారంటే ఆ పరిచర్య దేవుడు ఇచ్చాడు లేదా గుర్తించాడు. అంటే అది ప్రభువు ఇవ్వాలా. అసలు దేవుని పరిచర్య మనకు దైవజనులు ఏం నేర్పారంటే
ఒకటి దేవుని చిత్తములో దేవుడి వాళ్ళ పరిచర్య, రెండవది స్థానిక దైవ సేవకుల ద్వారా వాళ్ళు ప్రార్థించి పర్లేదు సాక్ష్యం గల వారు ఆత్మీయులు వీరు అని దైవజనులకు బయలుపరిచినప్పుడు అప్పుడు రెండోది ఏం చేసేవారంటే దైవజను పౌలు గారు కానీ తిమోతికి అప్పగించారు కదండి. ఏమన్నాడు? నేను పొందిన పరిచర్య ఎవరికి అప్పగించాడంటే పౌలు గారు తిమోతికి అప్పగించాడు. తిమోతి నీకు అప్పగించిన పరిచర్య అంటాడు. అంటే దేవుని వల్ల పౌలు గారు పొందుకున్నారు. ఈ పౌలు గారు ఏం చేశారంటే ఆయన పరిచర్యను ఎరిగి దేవుని ఏర్పాటు ఎరిగి తిమోతికి అప్పగించినాడు మరలా. అంటే చూడండి, అట్లాగా పరిచర్య అనేది దేవుడు మొట్టమొదటిగా, రెండోది స్థానికంగా ఉన్న దైవ సేవకులు అక్కడ దేవుని బిడ్డలకు ఇది దేవుని విధానం. కాబట్టి అందుకే దేవుని పరిచర్య ప్రభువు వల్ల మనం పొందిన పరిచర్య. రెండోదికి మనం చూస్తే మనం ఇవన్నీ వివరించిన పల్లె మనం కనుక మెయిన్ మనం చూస్తే రెండో మాట అపోస్తుల దయచేసి ఏవేలు గ్రంథం చూద్దామండి. ఏవేలు గ్రంథం 1:13 ఈ పరిచర్య ఎలా చేయాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఏవేలు గ్రంథం దయచేసి ఏవేలు గ్రంథం 1:13 చదవండి. ఏవేలు గ్రంథం 1:13 యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి బలిపీఠం వద్ద పరిచర్య చేయి వాళ్ళారా రోదనం చేయడి నా దేవుని పరిచారకులారా. చాలండి. ఇక్కడ గమనిస్తే మనకు రెండో విషయం ఏంటంటే ఇక్కడ పరిచర్య చేయవారు ఎలా చేయాలంటే బలిపీఠం వద్ద రోదనం చేస్తూ, అదే విషయము 2వ అధ్యాయంలో అదే ఏవేలు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా రాబడుతూ ఉంది. 2వ అధ్యాయము 17వ వచనం రాడు 2:17 అక్కడ యెహోవాకు పరిచర్య చేయ యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి చాలండి. మనకు కావాల్సిన మొదలు అంటే రెండోదిగా బలిపీఠం దగ్గర విరిగిన హృదయంతో ప్రభు బలిపీఠం ప్రార్థనతో ఈ పరిచర్య చేయటం. అందుక రెండవది ఒకటేమో ప్రభు వలన పొందిన పరిచర్య, రెండవది రోధిస్తూ బలిపీఠం దగ్గర ప్రార్థనతో ఈ బలిపీఠం ప్రార్థన అనుభవం చూపిస్తుంది. అంటే పరిచర్య ముందు ప్రార్థన ఉండాలి. అందుకే ఒక దైవజనుడు అంటాడు దేవుని కార్యాలకు ముందు ప్రార్థన, తర్వాత అండి శోధనకు ముందు ఏముంటుందంటే నిద్ర ఉంటుందంట. అంటే శోధన శ్రమలకు ముందేమో నిద్ర వస్తుంది. అంటే దావీదు 2వ సమయం 11 అధ్యాయం కదండి శోధించబడ్డాడు. అంటే ముందేముంది నిద్ర వల్ల తర్వాత ఏమైపోయినాడు శోధనలో పడిపోయినాడు. అంటే శోధన ఎలా వచ్చిందంటే ప్రార్థన నిద్రపోవడం వల్ల. అదే సమయంలో దేవుని కార్యాలు ఎలా జరిగినాయి, దాని కార్యాలకు ముందు ఏమున్నాయంట ప్రార్థన ఉందంట. అంటే ప్రార్థన ద్వారా కార్యాలు జరుగుతున్నాయంట. అందుకని మనం చూస్తే రెండోది ఈ పరిచర్యలో రోధించడం బలిపీఠం దగ్గర ప్రార్థన, వాళ్ళు యాజకులుగా దేవుని పరిచారకులు కావచ్చు, దేవుని బిడ్డల విశ్వాసులు కావచ్చు. అంటే రెండోది ప్రార్థనతో కూడిన బలిపీఠం దగ్గర విరిగిన హృదయంతో ప్రార్థన, రోదనతో భారంతో కన్నీటితో కూడిన ప్రార్థన ద్వారా పరిచర్య చేయడం రెండోది. మూడవ సంగతి మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 22వ అధ్యాయము 27వ వచనం అండి. లూకాసు వార్త 22వ అధ్యాయం దయచేసి 22వ అధ్యాయం 27వ వచనం చదవండి. గొప్పవాడెవడు భోజన పంక్తిని కూర్చుండవాడా పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుండవాడే కదా. ఆయనను నేను మీ మధ్య పరిచర్య చేయ వారి వలె ఉన్నాను. ఈ మాట ప్రభువు యేసుక్రీస్తు వారు అంటున్నారు. కాబట్టి అదినాల్లో 24 వర్షం తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడని అనేకులు శాస్త్రులు పరిశీలకు ఉండి అదినాల్లో యేసుప్రభు శిష్యులకు అనేక జనసమూహాల్లో సామాన్యుడు. ఈ దినాల్లో ప్రస్తుత దినాల్లో మనం చూస్తే సంఘాలు సార్వత్రికంగా ప్రపంచంలో సంఘాలు కూడా ఎన్నో పరిస్థితులు లాంటివి బయలు వెళ్తూ ఉన్నాయండి. అది చాలా బాధాకరమైన విషయం. అయితే ఇక్కడ యేసుప్రభు ఏమనంటే వారికి ఒక విషయం నేర్పించాడు. ఇక్కడ ఏమంటే ఒక విషయం చెప్పాడు. ఏంటంటే లోకంలో చూస్తే వాస్తవానికి లోకంలో ఎవరు గొప్పవారు ఉంటారంటే మన లోకంలో పెళ్లి జరిగింది, లోకంలో ఫంక్షన్ జరిగింది అనుకోండి, వాస్తవానికి ఎవరంటే అక్కడ ఎవరిని గొప్పవారు ఇస్తారండి? కూర్చున్న వాళ్ళని అది వడ్డించే వాళ్ళంటే కూర్చున్న వాళ్ళు కదా. లోకంలో వాళ్ళు ఏం చేస్తారు? గొప్ప వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళు చేయొచ్చు కదా అంటే అనేకమైన కూర్చుంటారు. లోకంలో ఫంక్షన్ భౌతికంగా కూర్చుంటారు. సర్వర్స్ పాపం ఏం చేస్తారు? పనులు వడ్డిస్తూ ఉంటారు. అంటే లోకంలో చూస్తేమో అక్కడ అగ్రపీఠాలు కూర్చొని భోజనం చేసేవారు లోకంలో గొప్పవాళ్ళు. కానీ ప్రభు ఏమంటే తెలుసా, నేను అలా కాదు, మేము ఏం చేస్తాం, మీ వద్ద ఒక పరిచారకుని వల్ల ఉన్నాను. అంటే ఇక్కడ దేవుని బిడ్డల సంఘాలు ఎందుకు తెలుసా కూర్చొని అంటే భోజనం తప్పని కాదు, కానీ అంటే దానికంటే ఇక్కడ విషయం ఏంటంటే పరిచర్య చేసేవారు వడ్డించేవారే గొప్పవారు కాదు. అంటే తను తాను తగ్గించుకొని పరిచర్య చేయవారు గొప్పవారు. కాబట్టి ఇలాంటి విధానము
మరి దేవునికి మహిమ, దేవుని కార్యాలు జరగడానికి మూలవుతాయి. కాబట్టి మూడవది మనం చూస్తాం. అందుకే ఈ మూడవది తగ్గించుకొని మనం పరిచర్య చేయవలసిన వారికి ఉన్నామని దేవుని సంగతి వాక్యము ప్రభు యేసుక్రీస్తు వారి మాటను ఆయన నేర్పుతూ వచ్చాడు శిష్యులకును, ఇది నాలుగు దేవుని ప్రజలకు కూడా. నాలుగోది మనం చూస్తే రెండు మాట చూసుకున్నాం ప్రార్థన కదా. నాలుగోది పరిశుద్ధ గ్రంథంలో 2 కొరింథీ 5:18. దయచేసి 2 కొరింథీ 5:18 ఎలా పరిచర్య చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. 2 కొరింథీ 5:18 దయచేసి చదవండి. 18 సమస్తమును దేవుని వలనైనవి క్రీస్తు ద్వారా సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్యను కాబట్టి ఇక్కడ మనం 4 చూస్తే ఎలాంటి పరిచర్య? ఇది సమాధానకరమైన పరిచర్య. ఎందుకంటే మన దేవుడే సమాధానకర్త. యెషయా 9:6 ప్రకారం సమాధానకర్త అయిన దేవుడు. అంటే రోమ 16 సమాధానకర్త అయిన దేవుడు రాయడం. కాబట్టి దేవుడు సమాధానకర్త, అలాంటి కర్త కాదు. దేవుడు సమాధానం. అందుకే రాజ్యం కూడా ఏంటంట నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. కాబట్టి దేవుడు సమాధానం కర్త. కనుక మనం దైవ గ్రంథం 4వది సమాధానంతో కూడిన పరిచర్య. కనుక మనము దేవునితో సమాధానం, దేవుని ప్రజలతో. అందుకే బైబిల్ గ్రంథంలో మనం మనుషులందరితో సమాధానం అంట. మనము సహవాసం చూస్తే దేవునితోటి, పరిశుద్ధులతోటి, ప్రార్థించువారితో. తిమోతి పత్రలో ఉంది. అంటే యోహాను పత్ర 1వ అధ్యాయంలో ఉందంటే దేవునితో, తండ్రితో, కుమారునితో. తిమోతి పత్ర 2వ అధ్యాయంలో ప్రార్థించు వారితో అని ఉంటుంది. ఆ తర్వాత మనం పరిశుద్ధులతో సహవాసం, దైవ జ్ఞానులతో సహవాసము. కాబట్టి ఆత్మీయులతో మన సహవాసం. సమాధానం అనేది మాత్రం అందరితో ఉండొచ్చు అంట కదండి. సమాధానం అందరితో ఉండాలి, కానీ సహవాసం వచ్చేసరికి అందరితో కాదంట కదా. అంటే ఆత్మీయులతో, పరిశుద్ధులతో. ఎందుకంటే అనేకమైన లోక సంబంధాలతో, శరీర సంబంధంతో సహవాసం చేస్తే ఏమవుతారు? వారు వీరవుతారు, వీరు వారైపోతారు. కాబట్టి అందుకోసమే సహవాసం వచ్చేసరికల్లా జాగ్రత్త. సమాధానం అందరితో ఉన్నప్పటికీ మనం దేవునితో, దైవికమైన వారితో సహవాసం మనకి ఎంతో. కాబట్టి ఇక్కడ మనం సమాధానమైన పరిచర్య. కనుక మనం దేవునితో సమాధానకరం. చివరి మాట 5వది మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో చివరిగా తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 అండి. తిమోతికి రాసిన పత్రిక చివరిగా తిమోతికి రాసిన పత్రిక దయచేసి 1 తిమోతి 1:12 దయచేసి 1 తిమోతి 1:12 చదవండి. పూర్వం దూషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేస్తుంది కనుక. ఇక్కడ మనం చివరికి 5వ చూస్తే తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. అంటే ఫెయిత్ఫుల్ మినిస్టర్ కదా, ఫెయిత్ఫుల్ మినిస్ట్రీ, నమ్మకమైన పరిచర్య, నమ్మకమైన పరిచారకుడు. అంటే 5వదిగా ఎలాంటంటే నమ్మకముగా పరిచర్య. కనుక నమ్మకముగా మన ప్రభువు యేసుక్రీస్తు వారు అనేది ఫెయిత్ఫుల్గా, నమ్మదగిన దేవుడు కనుక మనము దేవుని ప్రజలుగా, అంటే దేవుని పరిశుద్ధులుగా, విశ్వాసులుగా, దేవుని దాసులుగా నమ్మకమైన పరిచర్య చేయాలని ప్రభు మరి ఆయన నాతో, మనతో, మనందరితో కూడా ప్రభు సెలవిస్తారు. కనుక నమ్మకంగా పరిచర్య, నమ్మకమైన పరిచర్య. అందుకే దేవుని వాక్యంలో నమ్మకస్తులకు ఆయన దీవెనలు మెండుగా కలుగుచేయని. అందుకే నమ్మకమైన పరిచారులు. తిమోతి, అపోస్తలుడైన పౌలు వారి గురించి అంటే నమ్మకమైన పరిచారకులు. కనుక నమ్మకంగా దేవుని పరిచర్య. అందుకే ఇక్కడ మనం చూస్తూ వచ్చినాము 2 దినవృత్తాంతం 29:11 పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మును ఏర్పరచుకుంది. అక్కడ విషయం ఏంటంటే ఎవరు ఆ పదం పరిశుద్ధాత్మ రాయించాడంటే అక్కడ ఆ పలికే వ్యక్తి అంటే రాజైన హిజ్కియా అంటున్నాడు. హిజ్కియా గారు అన్నాడు. హిజ్కియా ఒక రాజు అయినప్పటికీ ఆత్మీయమైన రాజు. ఆ రాజు అక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. అంటే రాజుగా ఉండి ఆయన కూడా మంచి విషయాలు కలిగిన వాడండి. ఆయన గురించి మంచి వర్తమానం ఉంటుంది. అంటే హిజ్కియా రాజు ఏం చేసినట్టే లేవీయులారా, దేవుని సేవకుల్ని ఆయన పోయి చేయట్లేదు, కానీ అయ్యా మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీరు పరిచర్య చేయాలని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు రాజు. ఇలాంటి ప్రోత్సహించేవారు కూడా భూమి మీద చాలా మంది అవసరం. కాబట్టి హిజ్కియా రాజు మంచిగా దేవుని సేవకులను ప్రోత్సహించేవాడు, అలాగా ప్రోత్సహిస్తాడు. కాబట్టి ఆయన ఏర్పరచుకునే మాట మనం చూస్తూ వచ్చాం. కనుక దేవుని వాక్యంలో ఆయన మనల్ని ఏర్పరచుకున్న దేవుడే.
రెండవది ఆయన మన ఆ టైంలో మనం జగత్ పునాది వేకి ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భం ముందుగా రూపించిన మనకు ఏర్పరచుకున్నాడు. ముందుగా రోమపతి 8వ అధ్యాయం ముందుగానే మనం నిర్ణయించుకున్నది ఏర్పరచుకున్నాడు. ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడంటే 3 విషయాలు. ఒకటి, ఆయనకు ధూపం వేటుకు. రెండవది, ఆయన సన్నిధిలో నిలుచుటకును. మూడవది, ఆయనకు పరిచర్య చేయుటకు. అయితే ఈ పరిచర్య మనం ఎలా చేయాలని మనం చూస్తూ వచ్చినాం. ఒకటి, ఆ పరిచర్య ప్రభువు వలన పొందిన పరిచర్య. ప్రభువు వలన అంటే ప్రభువు మనకి ఇచ్చిన పరిచర్య. ఆ పరిచర్య ప్రభువు వలన మనం పొందుకున్న వారమే. ఆ పరిచర్య మనది, అంటే దేవుని యొక్క పరిచర్య. రెండవది, బలిపీఠం దగ్గర రోధించుతూ కన్నీళ్లతో ప్రార్థన, అంటే ప్రార్థనతో కూడిన పరిచర్య. ఆ పరిచర్య ప్రార్థనతో కూడిన పరిచర్య కూడా. మూడవది, తమను తాము తగ్గించుకొని పరిచర్య చేయవలసిన వారుగా ఉంటున్నారు. అలాగే పరిచర్యగా మనం చేయాలి. నాలుగోది ఏం చెప్తున్నాడు? నాలుగోది, ఆ తర్వాత మనము దేవుని సన్నిధిలో సమాధానకరమైన కొరింథీ మనం చూసిన కొరింథీ పత్రికలో ఆ సమాధాన పరిచయం దేవుడు మాకు, అంటే సమాధానంతో కూడిన పరిచయం దైవికంగా దేవుడు. ఐదవది నమ్మకమైన పరిచయం. కనుక దేవుడు అలాగా తన వాక్యంలో దైవగ్రంథంలో రాయించాడు. కనుక అలాంటి అనుభవాలు దేవుడు మనకు ప్రభు సహాయము చేయగలగాలి. సమయంలో మనము ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తాం. దయచేసి గమనించండి. మధ్యాహ్నము మనము చిలువూరు గ్రామంలో 3 గంటల నుండి బహిరంగ సువార్తను కలిగి ఉంటాము. దయచేసి ఆ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే